అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిల్లలు తప్పు చేసినప్పుడు ఎలా స్పందించాలి, శిక్ష లేకుండా బాధ్యత నేర్పే అంశాలేంటివి అనే దాని మీద మాట్లాడుకుందాం. మనం ఏం చేస్తున్నాం, పిల్లలు తప్పు చేస్తే వెంటనే వాళ్ళను తిడుతూ ఉంటాం. అలా చేయకూడదు అనమాట. నీళ్ళు ఒలుకోబోసాడు అనుకోండి, లేకపోతే గోడ పైన డ్రాయింగ్ స్కెచెస్ చేశాడు, అన్నయ్య లేదా చెల్లిని కొట్టాడు, లేదా మీరు మనం చెప్పిన మాట వినకపోయినా ఏదైనా చేశాడు, అప్పుడు మనం మొదటి రియాక్షన్ ఏంటి? ఏం చేసావు, ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా అని కోపడడం. కానీ ఒక చిన్న ప్రశ్న, తప్పు చేసినప్పుడు పిల్లవాడిని భయపెట్టాలా, లేక ఆ తప్పును నేర్చుకునేలా చేయాలా అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. రెస్పాన్సిబిలిటీ ఆ లర్నింగ్ పెంచడానికి మనం ఏమేం స్టెప్స్ నేర్చుకోవాలనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. మొదటిది, మనం వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం కొంచెం నిదానమై కామ్గా ఉండి వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. పిల్లవాడు తప్పు చేసినప్పుడు వెంటనే రియాక్షన్ ఇవ్వకుండా ముందుగా మనం పాస్ చేయాలి. ఒక డీప్ బ్రీత్ తీసుకోవాలి. తర్వాత పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడాలి. ఉదాహరణకు పిల్లవాడు నీళ్ళు ఒలుకోబోసాడు అనుకోండి, ఎన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా ఉండమని అనే బదులు, నీళ్ళు పడిపోయా, ఏం జరిగిందో చెప్పగలవా, అలా నిదానంగా అడిగి వాళ్ళు చెప్తారు. నిజం చెప్పడానికి అవకాశం మనం ఇవ్వాలి కదా. కనెక్ట్ అయిన తర్వాత కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. రెండో స్టెప్పు, మిస్టేక్ను లర్నింగ్ ఆపర్చునిటీగా మార్చాలి. మనం తప్పు జరిగిపోయింది, ఇప్పుడు ఎవరి తప్పు అని వెతకడం కంటే ఇప్పుడు దీన్ని ఎలా సరిచేయాలి అని అడగండి. ఉదాహరణకు నీళ్ళు ఒలకబోసాడు మీరు, పర్లేదు ఇప్పుడు మనం కలిసి క్లీన్ చేద్దాం అని చెప్పండి. బొమ్మ పగిలిపోయిందా, దీన్ని రిపేర్ చేయగలమా చూద్దాం. గోడపై సపోజ్ డ్రాయింగ్ వేసాను, డ్రాయింగ్ చేయడానికి పేపర్ ఉపయోగిద్దాం, ఇప్పుడు గోడను క్లీన్ చేద్దాం. అంతేగా, తప్పు ఇలాగూ జరిగిపోయింది. దాన్ని సరి చేయడానికి రాలని దాని మీద ఎంతసేపు అని వాదన పెట్టుకొని పిల్లల మనసు బాధించడం, తర్వాత వాళ్ళని బాధ పెట్టామని చెప్పి మనం బాధపడడం, అది కరెక్ట్ కాదు కదా. ఇక్కడ పిల్లవాడు ముఖ్య లెసన్ నేర్చుకుంటాడు. నా యాక్షన్కి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాటిని నేను సరి చేయగలను అని వాళ్ళకి ఫ్యూచర్లో కూడా అలాంటి అవకాశం ఉంది వాళ్ళంతకు వాళ్ళు నేర్చుకునేది. మూడో స్టెప్ ఏంటి? టీచ్ ద రైట్ బిహేవియర్. తప్పును సరిచేసిన తర్వాత ఏం చేయాలో కూడా నేర్పాలి. ఉదాహరణకు గోడపై డ్రాయింగ్ చేయకూడదు అని మాత్రమే చెప్పకుండా, డ్రాయింగ్ చేయాలనిపిస్తే ఈ పేపర్ మీద లేదా డ్రాయింగ్ బుక్లో చేద్దాం అని ఆల్టర్నేటివ్ వాళ్ళకి చూపించాలి మనం. పిల్లవాడు సపోజ్ అన్నయ్యనో అక్కనో చెల్లినో కొట్టాడు అనుకోండి, నువ్వు బ్యాడ్ బాయ్ని మనం లేబుల్ చేయకుండా, కోపం రావచ్చు కానీ కొట్టడం కరెక్ట్ కాదు, అలౌ లేదు, కోపంగా ఉంటే నా కోపం ఉంది అని చెప్పవచ్చు అంతే, కానీ చేయలేపడం కరెక్ట్ కాదని చెప్పాలి. బిహేవియర్ను కరెక్ట్ చేయండి. మంచి పిల్లలను లేబుల్ చేయొద్దు, మీరు ఇంతే చెప్పినా వినరు అట్లా. పిల్లలు తప్పులు చేసినప్పుడు ఈ 4 విషయాలు చేయొద్దు మనం. ఏంటివి? నువ్వు చెడ్డ పిల్లవాడివి అని అనేయడం, లేబుల్ చేయడం. పిల్లవాడు చేసింది తప్పు కావచ్చు, కానీ పిల్లవాడు చెడ్డవాడు కాదు, అతని బిహేవియర్ ఆ టైంకి అలా ఉంది అంతే. రెండోది ఏంటి? ఇతర పిల్లలతో పోలుస్తూ ఉంటాం మనం. నీ తమ్ముడు ఎప్పుడు ఇలా చేయడు అని పోల్చడం అవసరం లేదు. ప్రతి తప్పుకు శిక్ష ఇవ్వకండి. భయంతో పిల్లలు తాత్కాలికంగా పని చేయవచ్చు, కానీ మన లక్ష్యం భయంతో కాదు, అర్థం చేసుకొని బాధ్యతగా ప్రవర్తించడం. తప్పును మనం వెంటనే సరిచేయకండి. పిల్లవాడు వయస్సుకు తగిన తప్పు సరిచేసే ప్రక్రియలో పాల్గొనండి. చిన్న సహాయం కూడా సరిపోతుంది మనకు. ఇప్పుడు మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీకు 5,000 పిల్లవాడు గ్లాస్ పగలగొట్టాడు అనుకోండి, మనం రెస్పాన్స్ ఏమి ఇస్తాం ట్రెడిషనల్గా? అయ్యో ఏం చేసావు, నీకు ఎప్పుడు జాగ్రత్త ఉండదు అని అంటూ ఉంటాం. కాన్షియస్ పేరెంటింగ్లో ఏముంటుంది? కనెక్ట్ అవుతాం, గ్లాస్ పగిలిపోయిందా, నీకు భయంగా ఉందా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మనం సేఫ్గా ఏరియాని క్లీన్ చేద్దాం, తర్వాత అందరం కలిసి చేద్దాం. తర్వాత ఏంది మూడో స్టెప్? తర్వాత గ్లాస్ టేబుల్ని ఎలా పట్టుకోవాలో నేర్చుకుందాం, అది ఎందుకంటే జాగ్రత్తగా ఉండాల్సిన వస్తువులు. ఇక్కడ పిల్లవాడు ఏంది, తప్పు భయం కాకుండా తప్పు నేర్చుకోవడం బాధ్యత అనే కరెక్షన్ పొందుతాడనమాట. ఇప్పుడు వర్కింగ్ జాబ్ చేసే పేరెంట్స్ ఉన్నారనుకోండి, మనం రోజు మొత్తం పిల్లవాడితో ఉండే అవకాశం, పిల్ల కానీ పాప కానీ అవకాశం లేదు. సో పిల్లవాడు తప్పు చేసినప్పుడు ఒక్క ప్రశ్న అడగండి, వాట్ హ్యాపెండ్, తర్వాత హౌ వీ కెన్ ఫిక్స్ దిస్, చివరిగా వాట్ వీ కెన్ డూ డిఫరెంట్లీ నెక్స్ట్ టైం. ఈ 3 ప్రశ్నలు పిల్లల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ను, రెస్పాన్సిబిలిటీను పెంచడానికి అవకాశం ఉంటుంది. ఒక 7 days కాన్షియస్ పేరెంటింగ్ ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే, పిల్లవాడు తప్పు చేసిన ప్రతిసారి వెంటనే తిట్టకుండా ఒక క్షణం స్టాప్, తర్వాత కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. పిల్లవాడి పర్స్పెక్టివ్ వినాలి మనం. కరెక్ట్, తప్పుని ఎలా సరిచేయాలో నేర్పించాలి, రిపీట్, తర్వాత ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయాలి. పర్ఫెక్ట్ పేరెంట్ కావాల్సిన అవసరం లేదు, కానీ మనం ఒక రెస్పాన్సివ్ పేరెంట్ అయితే సరిపోతుంది. మీ పిల్లలు తప్పులు చేయకుండా పెరగరు, తప్పుల ద్వారా నేర్చుకుంటూ పెరుగుతారు.
ప్రతి పనిని తప్పును ఆపడం కాదు, వారి తప్పులను లర్నింగ్ ఆపర్చునిటీగా మార్చగలగాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఏంటిది? కనెక్ట్, లెర్న్, టేక్ రెస్పాన్సిబిలిటీ. తప్పును శిక్షగా కాకుండా పాఠంగా మార్చాలి. మీ పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే మీరు ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా మార్చిన అనుభవం ఏదైనా మీకుందా? మీరు ఏమైనా అనుభవం ఉంటే దాన్ని ఒక కామెంట్ రూపంలో మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.